పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా సొరంగం మార్గానికి 6,970 కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. అలానే యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దీని బడ్జెట్ 7,145 కోట్లు ఉంటుందని కేంద్రం పేర్కొంది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా సొరంగం మార్గానికి 6,970 కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. అండ్ అలాగే యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీని బడ్జెట్ 7,145 కోట్లు ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, కేంద్ర ప్రభుత్వం అయితే 2 ప్రాజెక్ట్స్ సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 జాతీయ రహదారుల ప్రాజెక్ట్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా సొరంగం మార్గానికి 6,970 కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. అలానే యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని బడ్జెట్ 7,145 కోట్లు ఉంటుందని కేంద్రం పేర్కొంది. మూవింగ్ ఆన్, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్లెస్ విధానంలో భేటీ నిర్వహించనున్నారు. విబిజి రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం చర్చించనుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ విధానంలో మార్పులు, నిధుల విడుదలపై చర్చిస్తారని తెలుస్తుంది. వ్యవసాయం, సాగునీటిపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. వానాకాలం సాగు పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీపై చర్చించబోతున్నారు. హైదరాబాద్ మెట్రో తదుపరి కార్యాచరణపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఉదయ్ కిరణ్. గుడ్ మార్నింగ్ శివాని. ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు 6వ అంతస్తులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల మధ్య కూడా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం పూర్తిగా డిజిటల్ పేపర్లెస్ కేబినెట్ లో కూడా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గత కేబినెట్ సమావేశంలో మంత్రులకు దీనికి సంబంధించిన ట్యాబ్లను కూడా అందజేశారు. ఈ ట్యాబ్ల ద్వారా కూడా ఈ సమావేశంలో కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా వానాకాలంలోని అటు వ్యవసాయ సంక్షేమం సంబంధించిన దానిపై కూడా చర్చ నడుస్తుంది. వానాకాలం సాగు ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా పురోగతి సాధించాలని చెప్పేసి అటు ఈ సమావేశంలోనూ కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ సంబంధించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికపై కీలక చర్చ కూడా జరగనుంది. దీంతో పాటు నగరంలో మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో విబి గ్రామ్ పథకం అమలు, సిగ్ హౌసింగ్ ప్రాజెక్టు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా పై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశం సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిన్ననే ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతాలు పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. ఈ సమావేశం సంబంధించిన సంబంధిత అధికారులు కూడా ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువుల విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా రైతులు ఎరువులపై ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాని అంశాలపై కూడా పూర్తిగా చర్యలు తీసుకొని ఏ ఒక్కరికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ నేపథ్యంలో కూడా ఏ అంశాలపై చర్చ జరగాలన్న అంశాలపై కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు మాత్రం కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెట్రో రైలు దానికి సంబంధించిన పనులను పురోగతిపై కూడా ఈ సమావేశంలో కూడా చర్చించనున్నారు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్ కిరణ్.